పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో మృతి చెందిన రేవతి మృతికి కారకులెవరు? దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి? అసలు తప్పెవరు? ప్రస్తుతం ఇదే చర్చ సాగుతోంది. రేవతి మృతిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. పుష్ప 2 ప్రీమియర్ షోకి వెళ్లి తొక్కిసలాట్లో మరణించారు రేవతి. సంధ్యా థియేటర్ అల్లు అర్జున్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవతి మృతికి తాము కారణం కాదంటూ సంధ్యా థియేటర్ యాజమాని చెప్తున్నారు. రేవతి మృతితో తమకు సంబంధం లేదంటూ కోర్టుకెళ్లారు అల్లు అర్జున్. రేవతి మృతితో సంబంధం లేకపోతే 25 లక్షలు ఎందుకు ఇస్తానన్నారంటూ అల్లు అర్జున్పై ప్రశ్నలు కురిపిస్తున్నారు నెటిజన్లు. అసలు రేవతి మృతికి కారణం ఎవరంటూ జనం ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ తప్పెవరిది? అసలు రేవతి మృతికి కారకులు ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది. థియేటర్ యాజమాన్యాన్ని బాధ్యులను చేయాలా, లేదా అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వచ్చిన సినిమా యూనిట్ని, హీరోని బాధ్యులను చేయాలా, లేదంటే అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ను అదుపు చేయలేక చేతులు ఎత్తేసిన పోలీసులను బాధ్యులను చేయాలా, లేదంటే అభిమానం ముసుగులో అభిమానులు చేసినటువంటి పిచ్చి చేష్టలకు ఫ్యాన్స్ని బాధ్యులు చేయాలా, లేదంటే సినిమా మీద మోజుతో ఆ జనాల మధ్య దూసుకెళ్ళి సినిమా చూసే తాహతుతో, ఆ సినిమా చూడాలనే తాపత్రయంతో అక్కడికి వెళ్ళినటువంటి చనిపోయిన వారి బాధితులను బాధ్యులు చేయాలి. అసలు ఎవరిని బాధ్యులు చేయాలనే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది. అయితే రేవతి మృతికి కారకులు ఎవరనే ఆసక్తికర చర్చ సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సంధ్యా థియేటర్ ఘటనలో తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాటపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై కేసు కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ తొక్కిసలాట మృతికి సంబంధించి తమకు సంబంధం లేదంటూ ఇప్పటికే పుష్ప 2 సినిమా రన్ చేసినటువంటి సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్తోంది. తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందడంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనతో తమకు సంబంధం లేదంటూ సంధ్యా థియేటర్ ఓనర్ చెప్తున్నారు. తొక్కిసలాట మహిళ మృతితో తమపై కేసు కొట్టేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 4న రాత్రి 9:30కు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా 70mm పుష్ప 2 ప్రదర్శన సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఆ ప్రీమియర్ షో చూడటానికి రావడంతో అభిమానులు థియేటర్ గేటు లోపల చొచ్చుకొచ్చారు. దాంతో అక్కడ జరిగిన తొక్కిసలాట్లో రేవతి అన్న మహిళ మృతి చెందింది. దిల్సుఖ్ నగర్ చెందిన రేవతి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ సినిమా చూసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో రేవతి అక్కడే చనిపోయింది. ఆ తొక్కిసలాట్లో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే ప్రీమియర్ షో చూడడానికి వచ్చినటువంటి అభిమానుల తొక్కిసలాట్లో ఆ కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నమైన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అభిమానులు ఒక్కసారిగా అల్లు అర్జున్ రావడంతో థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు. తొక్కిసలాట్లో రేవతి ఆమె కొడుకు శ్రీతేజలో అపస్మార స్థితి వెళ్లారు. పోలీసులు విద్యానగర్లోని దుర్గాభాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్కు రేవతిని తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండడంతో కిమ్స్ ఆసుపత్రి తరలించారు బేగంపేటకు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయాలంటూ విద్యా సంఘాలు సంధ్యా థియేటర్ దగ్గర ఆందోళన దిగాయి. దాంతోపాటు చాలామంది కూడా అల్లు అర్జున్ బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే మహిళా మృతి తమను బాధించిందని ఆమె కుటుంబానికి అండగా ఉంటామంటూ అల్లు అర్జున్ 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ తొక్కిసలాట ఘటనకు తమకు సంబంధం లేదంటూ అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించడం, మహిళా మృతితో తమకు సంబంధం లేదంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పడం, ఓవరాల్గా మరి ఎవరికి వారు తప్పించుకుంటున్న నేపథ్యంలో తప్పెవరిది, దీనికి బాధ్యులు ఎవరు అనేది ఇప్పుడు ఒక చర్చ సాగుతుంది సోషల్ మీడియా వేదికగా. రవిచంద్ర జైన్ అవుతున్నారు. రవిచంద్ర, ఈ ఘటనకు సంబంధించి ఎవరికి వారు తమకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నెటిజన్లు అయితే కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. సంబంధం లేకపోతే 25 లక్షల ఆర్థిక సాయాన్ని ఎందుకు చేస్తామంటూ అల్లు అర్జున్ చెప్పారంటూ ఒక ప్రశ్న. అలాగే సంధ్యా థియేటర్ తమకు బాధ్యత లేదంటూ సంధ్యా థియేటర్ ఓనర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి తప్పెవరు, దీనికి బాధ్యులు ఎవరనే ప్రశ్నకు మనకు ఎక్కడి నుంచి సమాధానాలు వస్తాయి? సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనకు సంబంధించి ఎవరిని బాధ్యుల్ని చేయాలి అనే విషయం ఇప్పటికీ ఒక అంతుచిక్కని ప్రశ్నలాగా తయారైపోయింది. దానికి సమాధానం రానున్న రోజుల్లో న్యాయస్థానాలే నిర్ణయించాల్సిన పరిస్థితి. ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదు, మేము బాధ్యులం కాదంటూ తప్పించుకుంటున్నారు. బేసిక్ గా ఫస్ట్ సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళపై కేసు నమోదు చేశారు.
వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తున్నారు, మాకు సంబంధం లేదు, ఇక్కడ ప్రీమియర్ షో వేయటానికి ప్రభుత్వం అనుమతించింది, ప్రీమియర్ షో డిస్ట్రిబ్యూటర్ ప్లాన్ చేసుకున్నాడు, మేము థియేటర్లో ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ అన్ని టికెట్లు మాత్రమే మేము అమ్మటం జరిగింది, అంతకు మించి ఒక టికెట్ కూడా ఎక్కువ మేము అమ్మలేదు, ఇక్కడ తీసుకోవాల్సిన భద్రతా చర్యలు ఎంత స్థాయిలో తీసుకోవాలో అంత స్థాయిలో తీసుకున్నాము, లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేశాము, మా థియేటర్ భద్రతా సిబ్బంది అంతా కూడా జాగ్రత్తగానే వ్యవహరించారు, అనుకోకుండా విపరీతంగా అభిమానులు రావటం, అలాగే ఆ ప్రీమియర్ షోకి డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ కలిసి హీరోని తీసుకురావాలని ప్లాన్ చేయటం, అది పబ్లిక్ కి అభిమానులందరికీ తెలిసి వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో రావటం జరిగింది. దానికి మేము బాధ్యులం కాదు, మేము ఒక టికెట్ కూడా ఎక్కువ అమ్మలేదు, మా వలన తొక్కిసలాట జరగలేదు, మా పరిధిలో మేము కరెక్ట్ గానే ఉన్నాము అంటూ థియేటర్ యాజమాన్యం అయితే మాట్లాడుతోంది. హీరో అయితే అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావటం తన చేతుల్లో లేదు, ఎంతమంది వస్తారు ఏం జరుగుతుంది అనేది హీరోకు తెలియదు. హీరో నాది బాధ్యత కాదు, ఘటన జరిగింది నా సినిమా ప్రీమియర్ షో కాబట్టి కటసీగా నా వంతు బాధ్యతగా ఆ కుటుంబానికి నేను ఇతోధికంగా నేను చేయగలిగిన ఆర్థిక సహాయం చేస్తున్నాను, వాళ్ళకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను, వాళ్ళ కుటుంబానికి అలాగే ఆ బాబు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో ఆ అతనికి సంబంధించిన వైద్య ఖర్చులన్నీ కూడా నేనే భరిస్తున్నాను అంటూ హీరో చెప్పడం జరిగింది. అంతేకాని ఆ ఘటనకు నన్ను బాధ్యుని చేయొద్దంటూ హీరో మాట్లాడుతున్నారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు, వాళ్ళపై ఇప్పటికి కేసు నమోదైందా లేదా అనేది కూడా పోలీసు వైపు నుంచి తెలియట్లేదు. థియేటర్ యజమానుల్ని అలాగే హీరోని బాధ్యుల్ని చేస్తూ కేసు అయితే పోలీసులు పెట్టడం జరిగింది. థియేటర్ వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేశారు, మమ్మల్ని ఈ కేసు నుంచి తప్పించండి, మేము బాధ్యులం కాదు, మాకు బెయిల్ కావాలంటూ వాళ్ళు వెళ్ళటం జరిగింది. అలాగే హీరో కూడా నేను బాధ్యుని కాదు అంటూ ఆయన వెళ్ళటం జరిగింది. నెటిజన్లు అయితే రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, బాధ్యుడి కానప్పుడు ఎందుకు డబ్బులు ఇచ్చాడు అనేది కొంతమంది ప్రశ్న అయితే, మానవతా దృక్పథంతో తన సినిమా చూడటానికి వచ్చిన వ్యక్తికి అక్కడ నష్టం జరిగింది, ప్రాణహాని జరిగింది కాబట్టి హీరో కటసీగా తన వంతు బాధ్యతగా తను సహాయం చేశాడు అనేది అల్లు అర్జున్ అభిమానుల నుంచి వస్తున్న మాట. ఇప్పుడు దీనిపై సమగ్ర విచారణ జరిపి పోలీసులు ఎవరిని బాధ్యుల్ని చేస్తారు, న్యాయస్థానం ఎవరిని దోషులుగా చిత్రీకరిస్తుంది, ఎవరు ఈ దుర్ఘటనకి సంబంధించి బాధ్యులు అవుతారు, ఎవరు శిక్షను అనుభవించాలి అనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని సమాధానం అయిపోయింది. రైట్. అంటే ఇక్కడ రవిచంద్ర, అంటే ఓవైపు సంధ్యా థియేటరు ఓనరు రేణుకాదేవి మేనేజర్ కమ్ ఓనర్ ఆమె చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లే ఈ షోను రన్ చేశారు, తమకేం సంబంధం లేదంటున్నారు. అటు రేణుకాదేవి సంధ్యా థియేటర్ మేనేజర్ని అలాగే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పరిస్థితి. అలాగే దీనిపై మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు అందినట్టుగా తెలుస్తుంది. సో ఇటేమో తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అల్లు అర్జున్ కూడా ఆ తొక్కిసలాటకు తనకు సంబంధం లేదంటున్నారు. మరంటే ఇక్కడ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం ప్రభుత్వం తప్ప లేదా సెక్యూరిటీ వైఫల్యమా? ఈ అంతటిని కనుక మనం ఒక్కసారి కంప్లీట్గా బేరీజ్ వేసుకుంటే కనుక ఇక్కడ జరిగిన తంతుకు సంబంధించి మరి ఇప్పుడు కోర్టులు ఏం చెప్తాయి? ఈ రకంగా ఓవైపు ఏమో తమకు సంబంధం లేదంటూ కోర్టులో థియేటర్ వైపు వాదన, మరోవైపు కట్టసిగానే ఇచ్చాను, తనకు సంబంధం లేదు, తాను ఊహించలేదు ఇంత క్రౌడ్ అంటూ హీరో చెప్తున్న పరిస్థితి. సో ఇటు నెటిజన్లు ప్రశ్నిస్తున్న అంశాలకు మనకు సరైన సమాధానాలు వెతకాలంటే మనకి ఎక్కడ దొరికే అవకాశం కనిపిస్తుంది సరైన సమాధానాలు? వాస్తవంగా ఈ జరుగుతున్న తంతును మనం ఆలోచిస్తే కనుక ఎక్కడ లోపం ఉందని చెప్తే ఎవరిని బాధ్యులు చేయాలంటే మళ్ళీ ఇదే ప్రశ్న తలెత్తే అవకాశం. రామదాస్, ఈ విషయంలో థియేటర్ యాజమాన్యం అయితే మేము థియేటర్ కెపాసిటీ ఎంత కెపాసిటీ ఉందో, ఎన్ని టికెట్లు ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్ని సీట్లు మాత్రమే మేము అమ్మాము, మా వైపు నుంచి తప్పు లేదు, పొరపాటు జరగలేదు అనేది థియేటర్ యాజమాన్యం చెప్తుంది. ప్రేక్షకురాలిగా ఆ కుటుంబం అక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ కొనుక్కొని షో చూడటానికి వచ్చారు. వాళ్ళు షో చూడటానికి టికెట్ కొనే టైంకి అల్లు అర్జున్ ఆ షోకు వస్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు మామూలుగా ఆ సినిమా విడుదలవుతోంది, దానికి సంబంధించిన మొదటి ఆట చూడాలి, వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ కు విపరీతమైన అభిమాని కాబట్టి ఆ అబ్బాయి కోరిక మేరకు ఆ సినిమా చూడటానికి వాళ్ళు ఆ ప్రీమియర్ షోకి టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ రోజుకి అల్లు అర్జున్ అక్కడికి వచ్చే ప్లాన్ లేదు, అది ఎవరికి తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా తను సాధారణ ప్రేక్షకురాలిలాగా మామూలుగా ఎప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూడటానికి వెళ్ళేటట్టుగానే టికెట్ బుక్ చేసుకున్నారు.
కానీ ఎగ్జిబిటర్స్ మాకు సంబంధం లేదు, మేము కరెక్ట్ గానే చేసామన్నారు. డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నైజాం డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఈ ప్రీమియర్ షోని ఆర్గనైజ్ చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకున్నారు. వాళ్ళని బాధ్యులు చేయాలా? ప్రీమియర్ షో అనుమతి ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చింది కూడా ఎక్కువ మంది క్రౌడ్ రమ్మని, అక్కడ ర్యాలీలు చేయమని ఇవ్వలేదు. ఓన్లీ ఆ థియేటర్ లో ఆ టైంకి షో వేయటానికి, పుష్ప సినిమా షో వేయటానికి, స్పెషల్ షో వేయటానికి పర్మిషన్ ఇచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆ స్పెషల్ షోకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు. ఈ వేలాది మంది పబ్లిక్ అక్కడికి రావడానికి అయితే పర్మిషన్ తీసుకోలేదు. పోలీసులకు కూడా ఆ ప్రీమియర్ షో ఉందని తెలుసు. అక్కడికి వేలాది మంది వస్తారని పోలీసులు కూడా అంచనా వేయలేకపోయారు. ఆ వేలాది మందిని అక్కడికి వచ్చేలాగా పురికొల్పింది ఎవరు? ఆ పబ్లిసిటీ చేసింది ఎవరు? దాని వెనుకున్న వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు పోలీసులు ఆరా తీయాల్సిన పరిస్థితి. అలాగే వాళ్ళని బాధ్యులను చేయాల్సిన పరిస్థితి ఉందని సోషల్ మీడియాలో ఒక వర్గం మాట్లాడుతుండగా, థియేటర్స్ వాళ్ళైతే మాకు సంబంధం లేదు, మేము క్లీన్ గానే ఉన్నాము, మేము ఎక్కడ తప్పు చేయలేదని వాళ్ళు. హీరోగా నేను, నా సినిమా రిలీజ్ అయింది, నేను సినిమా చూడటానికి వెళ్ళాను. అక్కడ జరిగిన తొక్కిసలాటకు క్రౌడ్ కి నేను బాధ్యుడిని కాదు, కానీ మానవతా దృక్పథంతో నేను నష్టపరిహారం వాళ్ళకి నా వంతుని ఎక్స్‌గ్రేషియా ఇచ్చాను అనేది ఇప్పుడు దీంట్లో సమగ్ర విచారణ జరపాల్సింది పోలీసులు, న్యాయస్థానం ఎటువైపు తీర్పు చెప్తుంది, ఎవరిని దోషులుగా చిత్రీకరిస్తుందో చూడాలి. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో థియేటర్ యాజమాన్యం అయితే తమకు సంబంధం లేదంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. డిస్ట్రిబ్యూటర్లే కేవలం ఇలాంటి ప్రీమియర్ షోలు రన్ చేసుకునేందుకు తాము అక్కడ ఏర్పాటు చేశామని థియేటర్ యాజమాన్యం చెప్తుంది. మరోవైపు సెక్యూరిటీ వైఫల్యంతోనే ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్థానికంగా థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ ఇన్ఛార్జిని కూడా రిమాండ్ చేసిన పరిస్థితి. మరోవైపు హీరో అల్లు అర్జున్ ఎఫ్ఐఆర్ తనపై నమోదు కావడం పట్ల ఆయన ఈ ఫ్యాన్స్ తొక్కిసలాటకు తనకు సంబంధం లేదంటూ ఆయన కూడా మళ్ళీ అరెస్ట్ చేయొద్దంటూ పిటిషన్ వేసిన పరిస్థితి.